తిరుపతిలో దేశభక్తి వెల్లివిరిసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సుమారు 100 అడుగుల పొడవైన జాతీయ జెండాను చేతపట్టి విద్యార్థులు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమగ్రత, ఐక్యత, దేశభక్తిని చాటుతూ హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తెల్లదొరల బానిస సంఖ్యల నుంచి ఎంతోమంది మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతిలో కూడా ఏదైతే హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం పేరుతో కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క 15 ఆగస్టు సంబరాలను కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఎంతోమంది మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క స్వాతంత్రం తీసుకొచ్చారు. జాతీయ సమగ్రత, ఐక్యత, దేశభక్తిని చాటే విధంగా కూడా ఇది సాగుతుంది. దీన్ని ఎలా చూడాలి? మొట్టమొదట 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు వరకు ఆగస్టు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అనే అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టబడింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా తన ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరేసి దేశభక్తికి, అలాగే దేశ త్యాగానికి, దేశ ఐక్యతకు చిహ్నంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే భవిష్యత్ తరాలకి ఈ స్వతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగం చేశారు. వారి యొక్క జీవిత కథలు కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు భారతదేశం అనేది వికసిత్ ఆంధ్రప్రదేశ్కి వికసిత్ భారతదేశంకి ఎదిగే విధంగా దేశవ్యాప్తంగా 120 దేశాలు కూడా మనల్ని గుర్తించే విధంగా ప్రతి ఒక్కరూ ఐక్యత ముందుకు నడవాలనే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే దీంట్లో ప్రాథమికంగా రాబోయే తరాల వారికి, రాబోయే భవిష్యత్తు వారికి ఒక అద్భుతమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాల్సింది, అలాగే స్వర్ణ భారత్ను కూడా తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు తిరుపతి పట్టణంలో నంది సర్కిల్ నుంచి అట్టా సర్కిల్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో వివిధ వ్యవస్థలు, డిఫెన్స్ వ్యవస్థ కానించి డాక్టర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, అన్ని రకాల ఎన్జిఓస్లు, భారతీయ జనతా పార్టీ నార్త్, సెంట్రల్, అట్లాగే వెస్ట్ మండల అధ్యక్షులు అందరూ కూడా నాయకులతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మీరు చెప్పండి, 80 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది భారతదేశం. మీరు మాజీ సైనికులుగా ఉన్నారు, మీరు చెప్పండి ఎలా? చాలా ఒడిదుడుకులు, సైన్యము ప్రతి బార్డర్లో ప్రతి ఒక్కరికి మన దేశ ప్రజల్ని 24 గంటలు కాపాడుకుంటూ మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇదే విధంగా మన 80 స్వాతంత్ర దినోత్సవానికి పురస్కరించుకొని సైనికులకి అన్నీ సన్మానం చేసి మనం నరేంద్ర మోడీ గారు ఇటువంటి పెద్ద ప్రోగ్రామ్ కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదం. మీరు చెప్పండి, అంటే ఆహారం నుంచి ఆర్థిక వ్యవస్థ వైపు, అదేవిధంగా సాంకేతికత నుంచి అంతరిక్షం వైపు కూడా మనం అడుగులు వేస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి? యావత్ భారతదేశం మొత్తం పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, ప్రతి పంచాయతీలోనూ పార్లమెంట్ వరకు జరిగేటువంటి ఈ హర్ ఘర్ యాత్ర చాలా స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది. దీనిలో అనేక మంది యువకులు, విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, అన్ని వ్యక్తులందరూ కూడా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని, ఈ హర్ ఘర్ కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగిన విషయాల్ని తెలియజేసి రాబోయేటువంటి యువతరానికి చైతన్యవంతులు చేసే మంచి కార్యక్రమాన్ని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీరు చెప్పండి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం తిరుపతిలో అత్యంత వైభవంతంగా జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరగబోతుంది? హర్ ఘర్ తిరంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటిపైన జెండా తిరుణ పథకాన్ని ఎగరేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెస్ట్ మండలం, నార్త్ మండలం సంయుక్తం కలిపి నంది సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్ దాకా 100 అడుగుల జెండాతో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వచ్చేటువంటి జంజీ యువకులకి వెస్ట్రన్ కల్చర్ విడనాడి పూర్తిగా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేసుకోవాలని చెప్పి, దాని తర్వాత ఈ 80 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ దేశం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారనేటువంటి వ్యక్తులను స్మరించుకోవాల్సిన బాధ్యత ఈనాటి యువకుల మీద ఉంది. అందుకని వాళ్ళందరూ స్మరించుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇంటి మీద, ప్రతి గ్రామంలో ఈ జాతీయ జెండాను ఎగరాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరూ యువకులు అందరూ కలిసి ఈ ర్యాలీని 100 అడుగుల ర్యాలీతో చేస్తున్నాం. 80 ఏళ్ల సుదీర్ఘ భారతదేశ స్వాతంత్రంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనేది భారతదేశం. అదేవిధంగా ఏదైతే ఆహారం నుంచి ఆర్థిక వ్యవస్థ వైపు, అదేవిధంగా సాంకేతికత నుంచి అంతరిక్షం వైపు కూడా అనేక కొత్త పుంతులను కూడా తొక్కడం జరిగింది. ఈ నేటి యువతరం కూడా గత ఎవరైతే మహనీయులు ఉన్నారో వారి యొక్క ప్రాణత్యాగాలను కూడా స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తును కూడా బంగారు బాటలు వేసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని ఆ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్, తిరుపతి.